వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ వాసల్ని ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ పొంగల్. పొంగల్ కదా అందుకని చెప్పి నేను కొన్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గా చేసుకుంటాను. ఇప్పుడే గారెలు వస్తాయి. ఈ కప్పు పప్పు పోసాను, ఎన్ని రకాలు వేసానో చూపిస్తాను. ఒక్క కప్పు పప్పు, కరెక్ట్గా ఒక కప్పు పప్పు గ్రైండర్లో రుబ్బాను నేను. 4 వడలు వేసాను, ఆల్రెడీ కొందరికి ఒకటి ఇచ్చేసాను. 5, 6, 7, 8, 9 కొందరి ప్లేట్లో ఒకటి 10 అండ్ పులిహోర. సరే, ఒక్క కప్పు పప్పుతో మనం ఎన్ని వేసామో అది అట్లుంటుంది మంది. ఇదేమో మన టమాటో పచ్చడి. వేసుకునేటప్పుడు డిజైన్ అలా అనిపించింది, కానీ పండిన తర్వాత బాగానే ఉంది. పర్లా, ఏదో మంచి పని అయితే చేస్తున్నాను. సరే, ఎనీవే మీరు కూడా నాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసేయండి. చక్కగా వేడి వేడి పులిహోర, అందులోకి ఉల్లిపాయలు వేస్తున్న వడలు, టమాటో చట్నీతో మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. వీడియోలు అన్న పెట్టాలి ఏదోటి. అసలే ఫెస్టివల్, అందులోనూ మన తెలుగు వాళ్ళ పెద్ద ఫెస్టివల్. ఇంత పెద్ద ఫెస్టివల్లో కూడా ఒక్కళ్ళమే వండుకొని తింటే ఏం బాగుంటుంది? అదే ఇంటి దగ్గర ఉంటే అన్నయ్యలు, చక్క వదినలు, అత్తలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, బాబాయ్లు అనుకుంటా తమ్ముళ్ళతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అక్కలతో. సో బట్ మనకు ఇప్పుడు అలాంటి మనం పెద్దోళ్ళం అయిపోయాం కదా, సో అలాంటి అన్నిటికీ దూరంగా ఉంటున్నాం అనమాట. ఎవరిని కలవడానికి అందరూ వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో బిజీగా ఉన్నారు. సో ఎవరికి ఇంటికి రావడానికి కుదరట్లేదు. సో మేము కూడా ఎవరికి ఇంటికే వెళ్ళలేదు అనమాట ఈ ఇయర్. సో ఫెస్టివల్ని అయితే ఖాళీగా ఏం చేసుకుంటాం, నేను కొందరు ఒక్కలే అని చెప్పి నేను మా పక్కింటి వాళ్ళు కలిసి చేసుకున్నాము. పక్కింటి వాళ్ళు అంటే హిందీ అనుకుంటున్నారేమో, వీళ్ళు కూడా తెలుగే. మేము ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఉంటాం, తెలుగు ఫ్యామిలీస్. సో ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు, ఇంకా మేమిద్దరం ఉన్నాము. ఇంకా అన్నయ్య కూడా లేడు, ఇక్కడ శివ కూడా లేడు. అందుకని చెప్పి ఇంకా మేమిద్దరం కలిసి అయితే మా 2 పిల్లలతో కలిసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఆవిడే కుక్ చేస్తారు. నేను వండింది నచ్చదేమో తెలియదు, కానీ నాకైతే బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజన్నా నాకు కొంచెం రెస్ట్లా, అంటే మనం పుట్టింటికి వెళ్తే కనుక మనకు అమ్మ ఎలా చేసి పెడుతుందో ఆవిడ కూడా ప్రశాంతంగా మన ఇంటికి వచ్చి మనకే చేసి పెట్టేసి వెళ్తారనమాట. సో అలా ఆవిడే కుక్ చేస్తారు. చక్కగా కుక్ చేసుకుని కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ ఫెస్టివల్ చిన్నప్పుడు అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఇలా సెలబ్రేట్ చేసుకుంటా అంటూ చిట్ చాట్ కబుర్లన్నీ మేము చెప్తుంటే ఇంకా మాకు తెలిసిందే కదా పిల్లలు, వాళ్ళు ఒక పక్కన ఫోన్ అంటారు, ఒక పక్కన టీవీ అంటారు. ఈ లోపలే ట్యూషన్స్ టైం అయిపోయినాయి, పాపం వెళ్ళిపోయారు. పండగ రోజుగా ఇక్కడ మనకైతే చక్కగా 3 days ఫెస్టివల్ అని చెప్పి 3 days హాలిడేస్ ఉంటాయి. ఎక్కడ ఫెస్టివల్ ఒక్కరోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు. సో సంక్రాంతి రోజు మాత్రమే వీళ్ళకి నార్మల్ హాలిడే, రిమైనింగ్ రోజులన్నీ స్కూల్ ఉంది. ఓన్లీ ఆ రోజన్నా ఉంది అనుకుంటున్నామే. చక్కగా ఇంకా మేమైతే అందరం కలిసి అయితే లంచ్ అయితే తినేసామన్నమాట. చక్కగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ బాగుంది. చక్కగా అవుట్ సైడ్ అయితే ఎలా కుక్ చేస్తారో అలానే కుక్ చేశారు మొత్తం అంతా. చక్కగా